రైతులందరికీ నమస్కారం. 19వ విడత అయిపోయింది. 20వ విడత కోసం రైతన్నలు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఈసారి మనకు భూధార్ అప్డేట్ ఏదైతే ఉందో భూ ఆధార్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ అప్డేట్కి సంబంధించి అసలు అప్డేట్ ఏంది, ఈ కథ ఏంది, కార్ఖాన ఏంది, 4,000 రూపాయలు అనేది ఎవరికి పడుతున్నాయి, రైతు సోదరులకి ఎలా చెక్ చేసుకోవాలి అనే పూర్తి స్థాయి సమాచారం కూడా మరి ఈ కేవైసీ అనేది కూడా మనకు పూర్తి స్థాయిలోనైతే అప్డేట్ అయినట్టయితే తెలుస్తుంది. ప్రతి ఒక్కరైతే ఒక ఛానల్ అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఆదరించి తప్పకుండానైతే కిందనైతే లైక్ బటన్ అయితే ఉంటుంది. అందరైతే రైతు సోదరులందరూ కూడా లైక్ చేయండి. కేంద్ర ప్రభుత్వం పథకాలు మాత్రమే దీన్ని ప్రమాణీకరణ తీసుకొని ఉన్నట్లు సమాచారం. భూ ఆధార్ అప్డేట్కి సంబంధించి కూడా భూమికి గుర్తింపు ఇచ్చినట్టు అవుతుంది. ప్రతి రైతు తన భూముల వివరాలు సమాచారం ఫార్మర్ రిజిస్ట్రేట్లో నమోదు అవుతుందన్నమాట. అలాగే ఇప్పుడు 19వ విడత అయిపోయింది. 20వ విడతకు సంబంధించి ఈకేవైసీ పూర్తి సమాచారం కూడా మనకు అయితే అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇంకా ఎవరైతే ఈ రైతులు ఈకేవైసీ పూర్తి చేసుకోలేదో తప్పకుండానైతే ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోండి. పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి పీఎం కిసాన్ డబ్బులు త్వరలోనే రైతుల ఖాతాలో పడే అవకాశం ఉన్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే ఫిబ్రవరి నెలలో 19వ విడత డబ్బులు విడుదల అవ్వగా ప్రస్తుతం 20వ విడత డబ్బులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. నేరుగా రైతుల ఖాతాలో డబ్బులు జమ అవునున్నాయన్నమాట. ఇప్పటికే చాలామంది అయితే రైతన్నలు అయితే అటు తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా పెట్టుబడి సాయం అందట్లేదు అన్నమాట. యాసంగి సీజన్ సంబంధించి ఈ 4 నుండి 5 ఎకరాలకు సంబంధించి చాలా ఇబ్బందులు అయితే గురవుతున్నారు. ఇదే సమయంలో మనకు ఈకేవైసీకి సంబంధించి అలాగే ఇప్పుడు భూ ఆధార్ ఎవరైతే అప్డేట్ చేసుకున్నారో 4,000 రూపాయలు అయితే మీ అందరికీ కూడా ఖాతాలోనే అయితే పడనున్నాయి అన్నమాట. 20వ దఫా డబ్బులు ఎప్పుడు జమ అవుతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే పీఎం కిసాన్ యోజన డబ్బులు పడే ముందు చెయ్యాలి పనులు ఏంటో తెలుసుకుందాం అన్నమాట. తప్పకుండానైతే ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోవాలి. మొదట వచ్చేసి మీ సందర్శన ఉన్న ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అయితే మీరు దానికి సందర్శించి తప్పకుండా రైతు సోదరులు అయితే ఈ కేవైసీ అయితే మీ మొబైల్ నెంబర్ నుంచి వెళ్ళి ఆధార్ లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికి అయితే ఒక పథకం అనేది వర్తిస్తుంది అన్నమాట. ఈసారి మనకు జనాభా లెక్కింపులో వచ్చేసి ఈ కేవైసీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి కూడా రైతు భరోసా పథకాలకు సంబంధించి కూడా అలాగే ఇప్పుడు ఏవైతే పథకాలు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం అనేది పంట పెట్టుబడి సాయం అందజేయట్లేదు కాబట్టి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళైనా కనీసం రైతుకు మద్దతు ఉండాలని 4,000 రూపాయలు అయితే పెంచనున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగిందన్నమాట. ప్రధాని మోదీ గారు అయితే ట్వీట్ చేసినట్లయితే తెలుస్తుంది. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం ఈ రైతు భరోసా. అలాగే ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాలకు సంబంధించి కూడా తెలంగాణలో రైతు భరోసాపై అమలు కావడం పోయి అయితే మనకు అలాగే ఈ కేవైసీకి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే మనకు ఏదైతే ఉందో భూ ఆధార్ అప్డేట్ లాంటివి అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే సూచించినట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగిందన్నమాట. ఈ కేవైసీ అయితే అందరైతే పూర్తి చేసుకోండి. అలాగే భూ ఆధార్ అప్డేట్ సంబంధించి కూడా మీకు అతి త్వరలోనే ఈ యొక్క సమాచారం అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది.